ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలంటూ నూజివీడు బార్ అసోసియేషన్ న్యాయవాదులు చేస్తున్న నిరసన 5 రోజులు పూర్తి అయింది. ఈ సందర్భంగా నూజివీడు బార్ అసోసియేషన్ సభ్యులు ఇందుపల్లి సత్యప్రకాష్ మాట్లాడుతూ, నూజివీడు ఎమ్మెల్యే, రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని విజయవాడలో కలిసి నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడటం జరిగిందన్నారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూజివీడు నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో లేదా కృష్ణా జిల్లాలో కలుపుతామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీని నిలుపుకోవాలని, లేదంటే నియోజకవర్గం అభివృద్ధి జరగదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ మంత్రి కమిటీ చైర్మన్ అనగాని సత్యప్రసాద్ను కలిసి నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపేలా చేస్తానని మంత్రి పార్థసారథి హామీ ఇచ్చినట్లు సత్యప్రకాష్ తెలిపారు. నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు. నూజివీడు బార్ అసోసియేషన్కు సంబంధించిన న్యాయవాదులు మేమందరూ కూడా గత 5 రోజులుగా కూడా నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలి అనేది ఒక ప్రపోజల్తో, ఆ ఉద్దేశంతో మేమందరం కూడా నూజివీడు బార్ అసోసియేషన్ తరఫున అడ్వకేట్స్ అందరం కూడా గత 5 రోజులుగా కూడా యాజిటేషన్ జరగడం జరిగింది. ఈ యాజిటేషన్కి సంబంధించి మేము నిరసనగా పిలుపునిస్తే దానికి సంబంధించి మంత్రి గారికి తప్పుడు ఆలోచనతో వేరే రకంగా ఆయనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళటం వల్ల దీని మీద కొంత డీవియేషన్ రావడం జరిగింది. అయితే ఏంటంటే దీనికి సంబంధించి మంత్రి గారికి సంబంధించిన సన్నిహితులు, అలాగే మాకు సంబంధించిన కొంచెం పరిచయస్తులు వీళ్ళందరూ కూడా నిన్న మొన్న కూడా వచ్చి దీన్ని ఎక్కువ చేసుకోకుండా మనం అందరం కలిసి నూజివీడు సాధించడం కోసం అని చెప్పి అందరం కలిసి చేద్దామన్నారు. మేము దానికి సంబంధించి మేము కూడా ప్రెస్ మీట్లో అంతకుముందు చెప్పాం, మాకు కలిసి చేయడానికి, మంత్రి గారు వెనక తిరగడానికి, ఆయనతో పాటు వెళ్ళి నూజివీడుని విజయవాడలో కలపడానికి, సాధించడానికి మేము ఏదైనా చేస్తామని చెప్పి కూడా మేము గతంలో నిన్న మొన్న కూడా ప్రకటన చేయడం జరిగింది. అదే సందర్భంగా ఉదయం ఇవాళ మన మంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన ఆహ్వానం మేరకు, అలాగే మధ్యవర్తులు తీసుకెళ్లిన దాని మీద వెళ్ళడం జరిగింది. ఆయన ఇది మీకు మాకు వచ్చిన చిన్న మిస్లీడ్ అంతవరకే. దీనికి సంబంధించి ఏంటంటే తప్పుగా ఏదో ఎవరో చెప్పిన వాటి వల్ల మీకు మాకు మధ్యన జరిగింది కాబట్టి ఇది అందరికి కూడా మనకు సంబంధించింది, మనందరం కలిసి దీనికోసం పోరాడదాం అని చెప్పి అన్నారు. మేము కూడా ఆయన మేము మీ మీద, మీ ఆఫీసు మీద దాడికో, మీ ఆఫీసు మీద ముట్టడికో మేము అనలేదండి. కామన్గా దీన్ని వేరే డివైడ్ చేసి మీకు చెప్పారు అని చెప్పాము. అది కూడా ఆయన ఒప్పుకున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి విషయమైనా సరే, దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా సంబంధిత చైర్మన్ గారైన రెవెన్యూ మినిస్టర్ గారికి, కమిటీ చైర్మన్ గారికి చెప్పాను. అలాగే సీఎం గారితో కూడా నేను మాట్లాడాను అన్నారు ఆయన. సీఎం గారు కూడా గతంలో చెప్పినట్లే ఆయన కూడా, మంత్రి గారు, సీఎం గారు కూడా మేము ఆల్రెడీ మాట ఇచ్చాను, చేస్తానని చెప్పి అన్నారు. అయితే ఏంటంటే మరి దీన్ని ఇప్పుడు జరగకపోతే ఇంకా జీవితంలో మళ్ళీ మాకు జరగదండి. మేము దీన్ని కోల్పోతే మళ్ళీ పొందలేము మేము. కాబట్టి మమ్మల్ని ఏం చేయమన్నా సరే, మేము దేనికైనా సరే, మీతో కలిసి రావడానికైనా దేనితోకైనా సరే నూజివీడుని సాధించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అని చెప్పి అన్నాము. ఆయన కూడా మీకు అవసరమైతే మినిస్టర్ గారి దగ్గరికి కానీ, అలాగే కమిటీ చైర్మన్ గారు కూడా మినిస్టర్ గారే, ఆయన దగ్గరికి కానీ, లేదంటే సీఎం గారి దగ్గరికి కానీ ఎక్కడికి తీసుకెళ్ళమన్నా నేను తీసుకెళ్తాను, మీరు కూడా రండి అని చెప్పి మన సార్ చెప్పడం జరిగింది. మేమందరం కూడా ఒక అంశాన్ని సాధించడం కోసం అని చెప్పి మేము చేసే కార్యక్రమాల్లో ముందు పట్టు విడుపులతోనే మేము ప్రయాణం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నూజివీడిని ఎన్టీఆర్ నియోజకవర్గంలో, ఎన్టీఆర్ జిల్లాలో కలపటానికి మా వంతు ప్రయత్నమే కాక నూజివీడు పట్టణ ప్రజల్ని, వివిధ సంస్థల వారిని కూడా కలుపుకొని వెళ్ళాలన్న ఉద్దేశంతో మేము తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు కట్టుబడి ఉన్నాం. ముందు మన కమిటీ చైర్మన్ గారైన అనగాని సత్యప్రసాద్ గారి ఇంటర్వ్యూ ఇప్పిస్తానన్నారు. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చి ఆయనతో మాట్లాడిన తర్వాత కూడా ఫర్దర్గా ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ఏం చెప్తారన్నా చూసుకొని ఫర్దర్గా ఈ యాజిటేషన్ లేదనుకుంటే మంత్రి గారి సహకారంతో ముందుకెళ్ళడానికి, నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపడానికి, ఎలాంటి పద్ధతుల్లో సాధించడానికి, ఎలాంటి పద్ధతుల్లోనైనా సరే మేము వెళ్ళడానికి నూజివీడు అడ్వకేట్స్ తరఫున మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇది సాధించి తీరుదామని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ, మేము చేయబోయే ప్రతి కార్యక్రమంలోనూ కూడా నూజివీడు పట్టణ ప్రముఖుల్ని, అలాగే వివిధ సంస్థల వారిని కూడా కలుపుకొని మేము వెళ్తామని చెప్పి మేము మూలంగా చెప్తున్నాం. దీంతో పాటు వాళ్ళని కూడా అందరికీ సహకారం అందించమని, మాకు కూడా సహకారం అందించమని చెప్పి మీ పత్రికా ముఖంగా మేము అందరినీ కూడా కోరుతున్నాం.